అబ్బబ్బబ్బబ్బా! సమ్మరొచ్చేసిందండి. ఇంకా ఏసీ, కూలర్, ఫ్యాన్స్‌కి ఆఫే లేదు. 24/7 ఆన్‌లోనే ఉంటున్నాయి. మన వాడకానికి తగ్గట్లే కరెంటు బిల్లులు కూడా మండిపోతున్నాయి. ఇలాంటప్పుడు ఈ యొక్క చిన్న టిప్ గనక ఫాలో అయితే మీకు కరెంటు బిల్లు సగం ఆదా అయిపోతుంది. అలాగే దీనికోసం మనం పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. 2 కొబ్బరి చిప్పలు ఇంట్లో ఉంటే గనక సరిపోతాయి. ఇలా 2 కానీ, 3 కానీ కొబ్బరి చిప్పలు తీసుకొని ఒక బౌల్‌లోకి సెట్ చేయండి. అటు ఇటు దొర్లకుండా నిలబడి ఉండేలాగా ఆ బౌల్‌లో సెట్ చేయండి. తరువాత ఆ 2 కొబ్బరి చిప్పలకి నిండుగా వాటర్ యాడ్ చేసి, అలాగే ఆ 2 కొబ్బరి చిప్పలు మునిగేంత వరకైతే వాటర్ అయితే తీసుకోండి. అలాగే మీ దగ్గర ఏదైనా ఒక ప్లాస్టిక్ బాటిల్ తీసుకొని దానికి కూడా వాటర్ ఫిల్ చేసి, ఇప్పుడు ఈ వాటర్ బాటిల్‌ని అలాగే ఈ బౌల్‌ని తీసుకెళ్ళి డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టి బాగా గడ్డకట్టేంత వరకైతే ఉంచండి. వీటిని ఓవర్ నైట్ కనుక డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టి వదిలేస్తే చక్కగా గడ్డయితే కడతాయి. ఇలా గడ్డకట్టిన వాటిని ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేసి, మనకి అవైలబుల్‌గా ఉన్నటువంటి ఒక గోనె సంచినైతే తీసుకోండి. మాక్సిమం అందరి ఇళ్లలో ఈ గోను పట్ట అనేది ఉంటుంది. ఇప్పుడు పీట కానీ, లేదంటే కొంచెం ఎత్తైన స్టూల్ కానీ తీసుకొని, మీ ఇంట్లో ఒక మూల పెట్టుకోండి. అలాగే దాని మీదకి ఒక పెద్ద డబరాని కానీ, లేదంటే ఒక పెద్ద బౌల్‌ని కానీ తీసుకోండి. దాని లోపలికి ఈ గోనె సంచినైతే చక్కగా పెట్టేయండి. 2, 3 మడతలేసి చక్కగా ఆ గోనె సంచినైతే ఆ బౌల్‌లోకి ఫిట్ చేయండి. ఇప్పుడు మనం ముందుగానే ఫ్రీజ్ చేసి పెట్టుకున్న ఈ కోకోనట్ షెల్స్‌నైతే ఆ గోనె సంచి మీద పెట్టండి. మరి అలా పైనే ఉంచేయకుండా కొంచెం లోపలికి పెట్టేసి, దాని మీద మరలా నార్మల్ వాటర్ పోస్తూ, ఆ గోనె సంచి అంతా తడిసే విధంగా వాటర్‌నైతే చల్లుకోండి. ఇలా చేయడం వల్ల మన రూమ్ మొత్తం చాలా చల్లగా అయితే ఉంటుంది. అలాగే కొబ్బరి చిప్పలనేవి ఎందుకు వాడుతున్నాము అంటే, కొబ్బరి చిప్పలు అనేవి కూలింగ్‌ని ఎక్కువ సేపు అలాగే పట్టి ఉంచుతాయి. అంత ఈజీగా ఆ కొబ్బరి చిప్పలో ఉన్న ఐస్ గడ్డలైతే కరిగిపోవు. అలాగే గోనె సంచిని వాడడం వల్ల ఏం జరుగుతుంది అంటే, గోనె సంచి అనేది వాటర్ కంటెంట్‌ని ఎక్కువ సేపు పట్టి ఉంచుతుంది. అదే విధంగా ఎక్కువ చల్లదనాన్ని కూడా క్యారీ చేస్తుంది. ఇలా దీన్ని ఒక మూల సెట్ చేసి పక్కనుంచిన తర్వాత, ఇంకొక బాటిల్‌లో మనం వాటర్ అయితే ఫ్రీజ్ చేసుకున్నాం కాబట్టి, దాన్నేం చేయాలి అంటే, ఒక పెద్ద బౌల్‌లో వాటర్ తీసుకొని, దానిలో ఈ ఫ్రీజ్ చేసిన వాటర్ బాటిల్‌నయితే పెట్టేసి, దాన్ని కూడా ఒక మూలలో అయితే ఉంచుకోండి. ఇలా మూలలోకి ఒక సైడ్ పెట్టేసాము అంటే, ఎవరికీ కూడా అడ్డం రాకుండా ఉంటుంది. మీరు ఇంట్లో కూలర్‌లు ఆన్ చేసుకున్నా, లేదంటే ఏసీ ఆన్ చేసినా సరే, ఈ విధంగా ఒక మూలలో ఇంట్లో పెట్టుకున్నారు అంటే, రూమంతా కూడా చాలా అంటే చాలా చల్లగా ఉంటుంది. ఇవేమి పెద్ద ఖర్చుతో కూడినవి కావు కాబట్టి, జస్ట్ ఒక గోనె సంచి, అలాగే 2 కొబ్బరి చిప్పలు మాత్రమే కాబట్టి, మీరు కూడా ట్రై చేసి మీకెలా అనిపిచ్చిందో కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. అలాగే ప్రతి సమ్మర్‌లో కూడా మేము మా ఇంట్లో వాటర్ క్యాన్‌కయితే ఈ విధంగా గోనె సంచితో అయితే కుట్టుకుంటాము. వాటర్ క్యాన్‌కి వాటర్ పట్టేసిన తర్వాత ఇలా గోనె సంచి మొత్తాన్ని నార్మల్ వాటర్‌తో అయితే తడుపుకుంటాము. ఇలా చేయడం వల్ల వాటర్ అనేవి చాలా అంటే చాలా నేచురల్‌గా కూల్ అవుతాయి. ఈ టిప్స్ గనుక మీకు నచ్చితే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని ఇంకొంతమందికైతే షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.